ఏడికి వెళ్తారు సంత సంత లోపల ఉండి ఆర్డర్ చేస్తే మనకు వస్తుంది. కరెక్ట్. సైకిల్ ప్రయాణం సో ఈ విధంగా ఉంది మాకు. హలో గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన ప్రాజెక్ట్ ఎక్కడ అంటే ఒంగోలుకి అయితే వెళ్తున్నాము. సో మా టీం అంతా కూడా చూస్తే లైక్ రెడీ అయిపోయాము. అండ్ ఆల్సో టైం వచ్చేసి కూడా మనకి మార్నింగ్ 9:30 అవుతుంది. 6కి వెళ్దాం అనుకున్నాము. డ్యూ టు కొంచెం రైనీ సీజన్ కాబట్టి కొంచెం మనకి డిలే అయితే అయింది కాబట్టి 9:30కి వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి మనకు ఆల్మోస్ట్ లైక్ 7 hours జర్నీ ఉంది. ఆల్మోస్ట్ లైక్ ఒక 400 కిలోమీటర్స్ అయితే ఉంది హైదరాబాద్ నుంచి. కాబట్టి ఇప్పటికి మనకు బాగా లేట్ అయిపోయింది. మనం వెళ్తూ మిగతా బ్లాగ్ కూడా మనం కంటిన్యూ చేద్దాం. సో అంటిల్ దెన్. సో ఇక్కడ చూస్తే మా బ్రౌనీ కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. బ్రౌనీ బాయ్. సో లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసుకొని లైక్ మేమైతే స్టార్ట్ అవబోతున్నాము. సో చూడొచ్చు. సో వెళ్ళే ముందు మన వెహికల్ అయితే ఫుల్ ట్యాంక్ చేసుకుందాం. సో ప్రజెంట్ అయితే మేము ఇక్కడ లైక్ సుచిత్రాలోనే ఎస్పీజీ గ్రాండ్ ఆపోజిట్లో అయితే ఉన్నాము. సో ఇక్కడ వెహికల్ ఫుల్ ట్యాంక్ చేసుకొని మనం జర్నీ అనేది స్టార్ట్ చేసాము. సో టైం వచ్చేసి మనకి 1:30 అవుతుంది ఆఫ్టర్నూన్. సో ఇక్కడ మధ్యలో మేము హాల్ట్ ఇచ్చాము. సో ఇక్కడ మనం లంచ్ చేసుకొని మిగతా జర్నీ కూడా మనం కంటిన్యూ చేద్దాం. సో సో ఈ ప్లేస్ ఏంది అడుగుదా మనకి ఇంటూ మనం మంచిర్యాల దాటినాం. మంచిర్యాల టువర్డ్స్ మనకి ఇక్కడ ఉన్నది మన ఒంగోలు. ఓకే, మిర్యాల కూడా అయితే దాటేసినాం మనం. ఎస్. సో ఇక్కడ మనం లంచ్ చేసుకొని అయితే మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇట్స్ లంచ్ టైం. సో ఫైనలీ మన లంచ్ అయితే వచ్చేసింది. ద ఫేవరెట్ బిర్యానీ. సో లెట్స్ హ్యావ్ ఎ ట్రై. సో ఫైనలీ మేము ఒంగోలుకి అయితే రీచ్ అయిపోయాము. సో ప్రజెంట్ ఇక్కడ చూస్తే మేము ఒక లాడ్జ్ అనేది బుక్ చేసాము. సో ఈరోజు ఇక్కడ స్టే చేసుకొని వీలైతే ఈరోజు నైటే లేదా రేపు మార్నింగ్ మనము సైడ్కి అయితే వెళ్దాము. సో లెట్స్ గో. సో చెక్ఇన్ అయిపోయాము. చెక్ఇన్ అయిపోయినాక కూడా చెక్అవుట్ కూడా అవుతున్నాము. ఒక గంట సేపు రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అప్ అయిపోయి ప్రజెంట్ అయితే ఇప్పుడు సైడ్కి వెళ్తున్నాము. సో ఈరోజు అంతా మిగతా డిజైన్స్ కన్ఫర్మేషన్ కానీ మిగతా సైట్ అంతా చూసుకొని కావాల్సిన రిక్వైర్మెంట్స్ అంతా కూడా మనం అక్కడికి వెళ్ళినాక ఏమైనా తక్కువ పడితే వాళ్ళకి చెప్పి అవంతా కూడా తెప్పించుకుందాం. కాబట్టి ఇప్పుడు చెక్ఇన్ అయిదాం, చెక్అవుట్ అయిపోదాం. చెక్అవుట్ అయిపోయాక అక్కడికి వెళ్ళేసి మీకు సైట్ ఎలా ఉంది, మనం ఏం చేయబోతున్నాము ప్రతిదీ మీకు చూపిస్తాను. సో చూస్తే 2 rooms అనేది బుక్ చేసుకున్నాం. మన వాళ్ళు ఇక్కడే ఉన్నారా? ఏం చేస్తారు పిల్లలు కావాలి? టైం అయిపోయిందని చెప్పు. చెక్అవుట్ టైం అయిపోయింది. సో మనం వెహికల్లోనే వచ్చినాం కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఏంటంటే మనం పెట్టిన బండి ఎక్కడైతే పార్కింగ్ ఉంది కదా అక్కడ లైక్ తీయని కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి పెట్టడం తీయడం చాలా కష్టంలో దొరికింది ఆ పార్కింగ్ మనకి. మళ్ళీ తీస్తే మళ్ళీ దొరకదని చెప్పేసి ఇక వెహికల్ అన్నకి తీస్తలేము. ఇది ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి సైట్ విజిట్ ఉంది కాబట్టి వీఆర్ గోయింగ్ ఇన్ ఆటో. సైట్కి అయితే ఆఫ్టర్ సో లాంగ్ టైం ఇలా
ఆటోలో అయితే వెళ్తున్నాము. 800 meters to go. ఎస్ After years you do. ఎస్ ఎస్ కూర్చుండడమో చేయడమో ఎక్స్పీరియన్స్. అవును స్కూలింగ్ లోనో కాలేజ్ లోనో వెళ్తుండే సంథింగ్ ఎస్ బాగున్నది. ఇవన్నీ స్ట్రీట్స్ అనేటివి మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అవునవును ఇప్పుడు క్లయింట్ తో డిస్కషన్ ఉంది, అవును. డిస్కషన్ అని చెప్పి ఇట్లా వెళ్తున్నాం. మన కార్లో కూడా ఇబ్బంది అవుతుండే జరిగిన తీసుడు పెట్టుడు అదే. సో చూడవచ్చు ఒంగోల్ సిటీ. బికాస్ మనకి పార్కింగ్కి అక్కడ కొంచెం ఇబ్బంది ఉండే, మళ్ళీ ప్లేస్ పోతే మళ్ళీ దొరకదని చెప్పేసి ఇలా ఆటోలో వెళ్తున్నాము. కాబట్టి వస్తుంది ఇక్కడ చూస్తే కూడా ఒంగోల్ వైబ్స్, గల్లీస్, ఆటో ఆఫ్టర్ లాంగ్ టైమ్. ఎస్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డే 2 ఇన్ ఒంగోల్. సో ప్రజెంట్ చూసే టైం వచ్చేసి మనకి ఆఫ్టర్నూన్ 1 అవుతుంది. సో ఇప్పుడే మేము లేచాము. అక్కడ మిగతా వర్క్స్ కూడా కొంచెం పెండింగ్ ఉండే కాబట్టి కొంచెం లేట్ అయిపోయింది. సో ఇప్పుడు చూస్తే కూడా మనం లంచ్ చేసుకొని సైడ్కి వెళ్ళేసి వర్క్ అనేది స్టార్ట్ చేసాము. సో టీం అంతా కూడా రెడీ అయిపోయారు. ఎస్, సో లెట్స్ గో. లంచ్ అయిపోయాక సైడ్కి వెళ్దాం. ఆడికి వెళ్ళాక మిగతా వర్క్స్ అంతా మీకు చూపిస్తాం. ఏడికి వెళ్తారు సంత ఏడికి బయటికి వెళ్ళారు. అది వర్క్, అది భోజనం, దద్దంతం భోజనం. ఏం తింటున్నావు ఇప్పుడు? దద్దోజనమా? ఇప్పుడు ఏం తింటున్నాం మరి? ఇట్లనే పెట్టు, బయటికి పోతే మనకి స్పెషల్ మండి ఉన్నది మరి, ట్రైన్ మండి. అవునవును, ఇదే సో ఇక్కడ క్యాబిన్స్ ఉంటాయి. క్యాబిన్ అకార్డింగ్లీ మనము లోపల ఉండి ఆర్డర్ చేస్తే మనకు వస్తుంది. కరెక్ట్. మన లోపల ఎలిమెంట్స్ ఎట్లా. సో నిన్న కూడా ఇక్కడ నుంచి తీసుకున్నాం మనం ఫుడ్ అనేది. ఆర్డర్ అంటే రూమ్కి తెప్పించినాం డైరెక్ట్. సో ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు ఇక్కడ చేద్దామా లేకపోతే బయటకు వెళ్దామా? ఇట్లా మార్నింగ్ మసాలా ఫుడ్ ఎందుకు ఒకసారి బయట ఒకసారి చెక్ చేద్దాం, లేదంటే మళ్ళీ ఇక్కడికే వద్దాం. ఎస్, సో చూస్తే కూడా అంబియన్స్ అంతా చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. ఇలా ఈ విధంగా ఉంది మనకి. దండలు అన్నీ వేసుకున్నాడు బండికి. దండలు పూల దుకాణం అమ్ముకోడా, పెట్టుబడి ఏదో అయితే. దినానికి గరుస్తుంది. ఒంగోల్ వెజ్ మీల్స్ స్పెషల్. స్పెషల్ ఏముంది అలా? ఇది మామిడికాయ సంథింగ్ పచ్చడి ఏమో పికిల్ ఉంది. ఇది గోంగూర పచ్చడి, ఇది పాలక్ పచ్చడి, ఇది వచ్చేసి క్యాబేజ్ ఫ్రై, ఇది వచ్చేసి రైస్. సూపర్ ఎలా. సో ఇది ఫైనలైజ్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. సో ఈ డిస్కషన్ అయినాక డైరెక్ట్ ఇంకా సైట్కి వెళ్ళేసి మేము వర్క్ అయితే స్టార్ట్ చేస్తాం. సో గైస్, సో మనకి గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పటికే ఫైనలీ మనకి 100K అనేది అయిపోయింది ఫాలోవర్స్. కాబట్టి నా టీమ్మేట్ నాకు చెప్పాడు పవన్, లైక్ ఇట్లా 100K అయిపోయింది అని చెప్పామని నేను ఫుల్ ఎక్సైట్ అయిపోయాను. సో అదే విధంగా ఇది మా టీం అంతా కూడా ఎప్పటి నుంచి వెయిటింగ్ ఉండే, ఎప్పుడైతుంది అని చెప్పేసి ఫైనల్గా ఇక్కడ ఒంగోలు అయితే అయిపోయింది. సో అదే విధంగా వచ్చే ముందే మన కూడా అయిపోయింది, లైక్ ఒంగోలు ఉన్నప్పుడే మనకి 100K అవుతుండొచ్చు అని చెప్పాడు. కాబట్టి తను అన్నట్టే ఇక్కడనే అయిపోయింది. ఇంకా చెక్ చేసుకోలేదు, ఇంకా తెలియదు తనకి. కాబట్టి వాళ్ళ రూమ్కి వెళ్ళి తనకు కూడా చెప్దాం, ఇంకా వాళ్ళ ఎక్స్ప్రెషన్ కూడా క్యాప్చర్ చేద్దాం, ఏ విధంగా తను రియాక్ట్ అవుతుంది ఏందో చూద్దాం మనం. సో వెళ్దాం నాకు అట్లనే ఉండండి. సో వాళ్ళందరూ కూడా లోపడినే ఉన్నారు. సడన్గా మనం వెళ్ళినాక మనం ఎట్లా ఏ విధంగా చెప్తామంటే డైరెక్ట్గా చూపించదు, ఒక స్క్రీన్ రికార్డింగ్ చేసిన నేను అక్కడ కొంచెం మనకి ఏ విధంగా కన్వే చేస్తాను అంటే ఒక మన ప్రొఫైల్కి ఒక బ్యాడ్ కమెంట్ వచ్చిందని చెప్పేసి తనకు చూపిస్తాం. అవంతా కూడా తనకు నచ్చది, ప్రొఫైల్ పైనకి ఇవ్వడం వస్తే తను ఇంకా తీసుకోలేడు. కాబట్టి అదే విధంగా తనకి ఈ విధంగా పోర్ట్రే చేద్దాం, మనం పెట్టి చూపిస్తాం. సడన్గా 100K అని కాకుండా ఈ విధంగా చూపిస్తాం. స్క్రీన్ రికార్డింగ్ తీసి పెట్టినాయి కదా.
అరే ఒంగోలు ఒకటి చేయాలి అందరికి ధూమ్ ఉంటుంది, సెలబ్రేషన్ ఉంటుంది, పటాకులు గిటాకులు బాంబులు గేమ్లు అన్ని పెద్ద పెద్ద బ్యానర్లు హైదరాబాద్ లో ఇంకా ఈడవే అంతే అంతే అన్న. వండర్ఫుల్ టైం అంతా కూడా ఎప్పటి నుంచో ఎక్సైటెడ్ గా ఉండే, లైక్ వెయిటింగ్ ఉండే ఎప్పటి నుంచో. వచ్చే రూట్లనే మనం అనుకుంటే అన్ననే చెప్పిండే ఏమన్నా 100K మనకు ఒంగోలులోనే అవుతుందని చెప్పిండే. కాబట్టి తను అన్నట్టు అదే విధంగా ఒంగోలు ఉన్నప్పుడే మనకు 100K అయిపోయింది. సో అది కూడా మన పవన్ అయిపోయిండు టీమ్మేట్, ఇట్లా అయిపోయిందని చెప్పాం, సేమ్ రియాక్షన్ అది కూడా ఉండే. సో మస్తు ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది. అదే విధంగా సెలబ్రేషన్ అయితే గట్టిగా చేసాం, అది ఇక్కడ కాకుండా అందరితోని, ఫాలోవర్స్తోని, అదే విధంగా ఫ్రెండ్స్తోని, ఫ్యామిలీ మెంబర్స్తో వీళ్ళందరితో కలుసుకొని ఒక మంచి ఈవెంట్ అనేది మనము కండక్ట్ చేసాం. అదే విధంగా ఈ ఎక్సైట్మెంట్ అయితే జబర్దస్త్ ఉంది. సో ఎట్లా అనిపిస్తుంది? సో మెయిన్లీ ట్రావెలింగ్ లోనే డిస్కషన్ చేసాము. అక్కడ విజిట్ చేసేటప్పుడే అన్న ఇక్కడే అవుతుంది అన్న, మనం సైట్ విజిట్ చేయడానికి వెళ్ళాం కదా నైట్ అన్నకి చెప్పాను, అన్న ఇక్కడ అవుతుంది, ఇక్కడ అయినట్టు ఉందన్న అంటే స్కానర్ తీసుకుని వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసుకుని డిస్కషన్ చేసాను మాట్లాడేటప్పుడు. అప్పుడు ఎక్కడ నుండి అన్న ఓకే అన్న థ్యాంక్స్ అన్న అన్నాడు. పర్లేదులే అన్న అన్నాను. ఆ తర్వాత ఏమో అన్న మేము ఇద్దరం మాట్లాడుకున్నాం, ఇక్కడ అయిపోద్ది అన్న అన్నాను. అలానే అయిపోయింది. ఈ రోజు బాగుంది, నేను అయింది. సూపర్. సో దీని వెనకాల కష్టపడ్డాడు ఎన్నో సంవత్సరాలు. అది ఎండనక వాననక ఏం పెద్ద క్లయింట్లు కానీ చిన్న క్లయింట్లు కానీ సర్వీస్ అందరి దగ్గర ఉండాలా చేయాలని చెప్పి డే అండ్ నైట్ కష్టపడుకుంటా ఇవాళ రోజు 1 lakh సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ 1 lakh ఫాలోవర్స్ తెచ్చిండు. చాలా గ్రేట్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇట్లా చూస్తే ఫైనల్ గా ఈ 100K నా ప్రొఫైల్ పైన ఈ 2 సున్నాలు, ఈ ఒక 100K అని రావాలని చెప్పేసి ఎప్పటి నుంచి అదొక కళ నాకైతే. నువ్వు స్పై ఉన్నావు, రా డిపార్ట్మెంట్ ఉంటుంది పోలీస్, దానిలో పంపించిన గుంజి ఇప్పుడు లంచ్ చేసినప్పుడు నువ్వు ఏమన్నా 1000 తక్కువ ఉన్నారన్నా మనకు అని చెప్పినావు. అదే 1000 నుంచి మనకి 1000 కాదు 100. 100 తక్కువ ఉండే. 100 తక్కువ ఉండే. 100 మనకి 50 వచ్చిందని అంటున్నా. ఆ 50 దగ్గర స్వైప్ చేయాలి ఒకటి దిక్కుంటే వచ్చేసి 1,00,000. సో మనోడే చెప్పిండు, పవనే చెప్పిండు మనకి. సో 100K అయిందని చెప్పిండు. నాకు ఆ 100K చూడాలని ఉండే నాకు యాక్చువల్గా. మళ్ళీ నా ప్రొఫైల్కి చెక్ చేస్తే అది 100K కాలేదు, 99 ఉంది. మళ్ళా ఇక రిఫ్రెష్ చేస్తున్నాం. అప్పటిదప్పుడు పాపం ఎవరో లాస్ట్ ఫాలో కొట్టేదేమో తక్కువ మంది మళ్ళీ 100 వేసింది. దుంకినాం ఇద్దరం కలిసి. ఏమంట పవన్? అవును సూపర్. కామెంట్ ఏదో వచ్చింది మన సబ్స్క్రైబర్ నుంచి, మన ఫాలోవర్ నుంచి అని చెప్పి చేస్తే అది ఏముండొచ్చు ఏందని చెప్పి మేము ఎక్సైట్మెంట్ చూస్తే చెప్పలేను అప్పటికి. అది చూపియాలి, ఉత్తా చూపిస్తున్నా కానీ చెప్పలేదు ఇట్లా 100K అయింది ఏం చెప్పలే. చూపిస్తుంటే నోటీస్ చేస్తావా లేదా చూస్తావా లేదా అనుకోని స్వైప్ చేసి ఇట్లా పెట్టేసినా కమెంట్ ఏమి ఇంకెళ్తలేదు, మరి వేరే స్వైప్ చేస్తలే అని చెప్పి మీద కన్వర్ట్ పోయింది 1 lakh. అంతే సూపర్. వెరీ గుడ్ చెప్పు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎట్లా అనిపిస్తుంది రవి? నైట్ డిస్కషన్ చేసాం కదా కొంచెం మాట్లాడలేకపోతున్నా. మా సంతోషం మొత్తం వెళ్ళిపోయింది. నైట్ మాట్లాడుకున్నాం దీని గురించి, అన్న ఇక్కడ ఎలా అయినా ఇది అవుతుంది అన్న అలానే అయిపోయింది. చేద్దాం ఇవాళ ఏముందా కనిపి జబర్దస్త్గా మనం ఈరోజు పెద్ద ఈవెంట్ అయితే చేసాం. మనం ఇంటికి వెళ్ళాక హైదరాబాద్లోనే చేసాం ఆ సెలబ్రేషన్. ఒక మంచి ఫామ్ హౌస్ బుక్ చేసుకొని మన వాళ్ళందరినీ పిలుచుకొని చేసాం. కానీ మెయిన్ వైల్ అన్నట్టు ఈరోజు చేసిన మూమెంట్ అది స్పెషల్ ఉంటుంది ఇంకా. కాబట్టి మరీ పెద్ద కాకపోయినా ఏదో విధంగా టచ్అప్ సో అదే విధంగా మనం ఈరోజు ఎట్లా అంటే ఒక మెమరీ లాగా ఇక్కడ చేసినట్టు ఇక్కడ అయింది కాబట్టి ఇక్కడే ఎంతో అంత మనం ఏదో ఒక విధంగా మనం సెలబ్రేట్ చేసాం. సో సీ యూ. సైడ్కి వెళ్దాం, వీడియో కంటిన్యూ చేద్దాం. బాయ్. లొకేషన్ ఇక ఈ వైపు ఉన్నది. సో వెళ్తుంటే ఒక్క 2-3 మెటీరియల్స్ కావాల్సిందే మనకి. సో షాప్ అయితే వచ్చినాము. సో ఇక్కడ సెలెక్షన్స్ అయితే నడుస్తున్నది. సో వాట్ యాక్చువల్ డిజైన్ లోపల మనకి ఏ కలర్స్ వాడతాము ఏంది, కలర్ ప్యాలెట్స్ ఉన్నాయి కదా. సో కలర్స్ యాజ్ పర్ డిజైన్ అయితే కలర్ ప్యాలెట్లా చెక్ చేస్తున్నాము.
సో వన్స్ ఇది కంప్లీట్ అయినాక ఇక డైరెక్ట్ సైట్కి వెళ్తాం. సో అవుట్లైనింగ్ వేసుకొని ఇంకా వర్క్ స్టార్ట్ చేస్తాం. సో ఫైనలీ మన సైట్కి అయితే వచ్చేసాము. సో ఇదే మన వర్క్ ప్లేస్. ఈ విల్లాలోనే మనం వర్క్ చేస్తున్నాము, కింద పైన అండ్ ఆల్సో మొత్తం పైన. సో మీకు ప్రతిదీ కూడా మీకు చూపిస్తాను. సో విల్లా మొత్తం పైనకైతే వచ్చేసాము. సో ప్రజెంట్ మనం పైనుంచి స్టార్ట్ చేస్తున్నాము. సో ఇక్కడ చూస్తే అన్నిటికంటే పెద్ద వాల్ ఇది వచ్చేసి మనకి ఎల్ షేప్ వాల్ అనేది ఉంది. సో ఈ మధ్యలో స్పేస్లో ఇంకా ఆ స్పేస్లో మనం ఒక కనెక్టివిటీ ఉండేలాగా ఒక డిజైన్ ప్లాన్ చేసాము. అది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇనీషియల్గా మనం బ్యాక్గ్రౌండ్ వేసుకొని దాన్ని నెక్స్ట్ మనం స్కెచ్ చేసుకొని మిగతా కలర్స్ కూడా మనం స్టార్ట్ చేసాము. సో లెట్స్ గో. హలో గైజ్, వెల్కమ్ బ్యాక్ టు డే 3. సో టైం వచ్చేసి మనకి 10 అవుతుంది మార్నింగ్. సో టీం అంతా కూడా రెడీ అయిపోయింది. సో మేము కూడా అంతా రెడీగా ఉన్నాము. సో మన వర్క్స్ కూడా నిన్న చూస్తే సైట్లో ఆల్మోస్ట్ 30% అనేది ఫినిష్ చేసినాము. ఇప్పుడు ఇంకా మనకి 60-70% పెండింగ్ ఉంది. కాబట్టి అక్కడికి వెళ్ళినాక మిగతా వర్క్స్ కూడా మనం కంటిన్యూ చేద్దాం. ఈ వీడియో కూడా కంటిన్యూ చేద్దాము. సో నిన్న మనం సెలబ్రేషన్స్ అనుకున్నాం కానీ టైం సరిపోక మనం చేయలేకపోయాము. కాబట్టి లెట్స్ సీ, తప్పకుండా అది చేద్దాం కూడా. సో ఇప్పుడు వెళ్ళేసి మనం బ్రేక్ఫాస్ట్ చేసుకొని వెళ్తూ వీడియో కూడా మనం కంటిన్యూ చేద్దాం. సో అంటిల్ దెన్. సో చూస్తే నిన్న మన వర్క్స్ ఇక్కడ దాకా అయితే వచ్చింది. సో ఒక 30% అయిపోయింది, 30-40%. మిగతా మధ్యలో ఈ డిజైన్ వస్తుంది అండ్ ఆల్సో అక్కడక్కడ కొన్ని మల్టీ కలర్స్, అది కూడా స్ప్రేతో మనం చేయబోతున్నాము. కాబట్టి లెట్స్ సీ. ఆ విధంగా కూడా ఇలానే బ్రిక్స్ వస్తుంది. ఇవంతా కూడా ఇట్లానే మనకి స్ట్రేట్ లైన్స్ కాకుండా న్యాచురల్ ఫీల్ ఉండేలాగా ఇంకా లైక్ అప్ అండ్ డౌన్స్ ఇంకా ఇంకోటి తింకర్ ఆ విధంగా చేశాము. సో యా, తిక్కేసుకో రవి, కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకో, ఒత్తు చేసుకో. సో ఇప్పుడే మేము లంచ్ బ్రేక్ ఇచ్చాము. సో లంచ్ కూడా మనకు వచ్చేసింది. ఈరోజు లంచ్ స్పెషల్ వచ్చేసి, వాట్స్ ద స్పెషల్ గైస్? ఒంగోల్ మీల్స్. ఇక చాలా వెరైటీగా ఉంది. ఇది రసం ఉంది, సాంబార్, క్యాబేజ్ ఫ్రై, ఇది రసం సంథింగ్, హల్వా, పప్పు, పెరుగు. కారం ఎందుకు? మెంతులు. ఇది నూనె కూడా ఇచ్చేది. ఎస్, గీ కదా. గీ, కారం, ఉప్పు, పచ్చడి. వాట్ ఈస్ దిస్? గట్టి పెరుగు. ఈ విధంగా ఉంది ఒంగోల్ మీల్స్. కాబట్టి చూపిస్తున్నాను. యా,
12:20 అవుతుంది. సో ఇప్పుడే మేము డిన్నర్ చేసాము, కింద వాక్ అన్నట్టు వచ్చాము. కాబట్టి పైకి వెళ్దామంటే లిఫ్ట్లో మనకి ఏం కనిపించింది, లిజర్డ్ కనిపించింది, బల్లి. కాబట్టి ఇది ఏ విధంగా అటాక్ చేస్తాం తెలియదు. ఏ వద్దు బాబు నడుచుకుంటూ స్టెప్స్ పైనకి వెళ్ళిపోదాంలే. ఏ డోర్లు అన్నీ లాక్ అయిపోతాయి, లాక్ అయినాక అది రాగలది, అది అటు ఇటు పోయి మన పైన పడగలదు. అయ్యో ఇవన్నీ ఫెన్సింగ్ ఖాళీగా ఉంది. మేము కిందికి పోతప్పుడు కూడా అది ఇక్కడనే ఉండే, ఇట్లా పోయిండే. కాబట్టి మేము వెళ్తేప్పుడు స్టేర్ కేస్ వాడినాము, వస్తేప్పుడు ఇంకా 3rd ఫ్లోర్ కాబట్టి టేకిన్ ఎ లెఫ్ట్. సో యా, సో చూస్తే మేము ఇక్కడ రూమ్ కూడా షిఫ్ట్ చేసాము. బికాస్ మనకి ఇంకో రూమ్లో ప్రాపర్గా ఏసీ లేకుండే. కాబట్టి చూసాను వీ హ్యావ్ టేకెన్ దిస్ రూమ్. సో యా, ఇక్కడ అంతా కూడా ఆల్ రైట్ ఉంది. ఏసీ వర్కింగ్ కండిషనే కదా ఫోన్. ఎస్, సో లెట్స్ రిలాక్స్ నౌ. గైస్, సో ప్రెసెంట్ మనం చేసే ఇదే విల్లాలో మనకి వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. సో ఇక్కడ దగ్గర ఇదే కమ్యూనిటీ నుంచి మనకి ఒక 3 విల్లాస్ నుంచి అనేది అప్రోచ్ అయ్యారు. సో వాళ్ళంతా కూడా మనకి ఎట్లా అంటే ఫాలోవర్సే. సో మేము చేసే విల్లాలో నాకు ఈరోజు మార్నింగే నాకు కాల్ వచ్చింది. సో మీరు చేసే విల్లాలోనే మాది కూడా ఒక విల్లానే, కాబట్టి అదే విల్లాలో వర్క్ కూడా చేయాలంటే సో మార్నింగ్ అక్కడ సైట్ విజిట్ చేసుకొని మిగతా వర్క్స్ అంతా కూడా చెక్ చేసుకున్నాము. ఏ విధంగా మనం చేయవచ్చు, ఏ విధంగా వాళ్ళకి ప్లాన్ ఇవ్వచ్చు, ఏంది అనేది మొత్తం డిస్కస్ చేసాము. సో అక్కడ డిస్కషన్ అంతా పూర్తి అయిపోయింది. సో వాళ్ళు ఇప్పుడే రెడీ ఉన్నారు. కాబట్టి వాళ్ళ దాంట్లో కొన్ని వర్క్స్ కూడా నడుస్తుంది. ఒక 2 days టైం ఇస్తే మిగతా వర్క్స్ అంతా కూడా కంప్లీట్ చేస్తామన్నట్టు వాళ్ళు చెప్పిండే. కాబట్టి మనకి వేరే కమిట్మెంట్స్ ఇప్పుడు నెక్స్ట్ ఉన్నాయి. కాబట్టి ప్రజెంట్ అయితే ఇక్కడ వాళ్ళు చేయలేకపోతాము. కాబట్టి వీళ్ళకి నేను ఇచ్చిన మాట ఏంటంటే వెరీ సూన్, వితిన్ అ వీక్ ఒక 10 daysలో పాసిబుల్ అయితే ఇదే మంత్లో వాళ్ళకి వర్క్స్ కూడా పూర్తి చేద్దామన్నట్టు మాట ఇచ్చాము. కాబట్టి నాకు కూడా చాలా ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మన హైదరాబాద్ ఎక్కడో ఉంటే మనం ఎక్కడో ఉన్నాం ఒంగోలులో, అదే కమ్యూనిటీలో మనకి ఒక 3 కాల్స్ అయితే వచ్చాయి. వాళ్ళంతా కూడా మనకు ఫాలోవర్సే. కాబట్టి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మనం చేసే ప్లేస్లని ఒక 3 మనం గుర్తుపట్టి అదే విధంగా ప్లేస్ ఉంది. కాబట్టి వితిన్ ఏ షార్ట్ టైంలో ఇదే మంత్లో మనం ఇక్కడ ఒంగోలుకి మళ్ళీ వద్దాం. కాబట్టి వాళ్ళందరికీ కూడా మన వర్క్స్ అనేది, మన సర్వీస్ అనేది మళ్ళీ వాళ్ళకి ఇద్దాం. సో లెట్స్ సీ. ఇక్కడ వర్క్స్ అయితే పూర్తి అయిపోయింది. ఆ వర్క్స్ కూడా మీకు చూపిస్తాను. అండ్ ఆల్సో ఇక్కడ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ వీడియో మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సో గైస్, ఫైనల్లీ మన వర్క్స్ అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. సో ఈ విల్లాలో అయితే కంప్లీట్ అయింది. దీని పక్కనే ఇంకో విల్లా. సో ఇది వచ్చేసి వాళ్ళ బ్రదర్సే ఇద్దరు. కాబట్టి వాళ్ళది ఇంకా వర్క్స్ పూర్తి కాలే. అది వచ్చేసి మనకి నెక్స్ట్ మంత్ అట్లా పెట్టుకున్నాము. పాసిబుల్ అయితే ఇదే మంత్ కూడా మళ్ళీ వద్దాం మనము. సో ఇప్పుడు వర్క్స్ అంతా కూడా అయిపోయింది. మిగతా థింగ్స్ అంతా కూడా మేము వైండప్ చేసుకున్నాము ఇప్పుడే. సో వెహికల్ అంతా షిఫ్ట్ చేసుకొని రూమ్కి వెళ్ళేసి అక్కడ అంతా ప్యాకప్ చేసుకొని
పాసిబుల్ అయితే ఈరోజు, లేదంటే రేపు మార్నింగే మేము స్టార్ట్ అవ్వబోతున్నాము. అది కూడా మీకు చూపిస్తాను వీడియోలో. సో ఎస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెదర్ అయితే, క్లైమేట్ అయితే క్రేజీ ఉంది ఇక్కడైతే. సో వీ గోనా మిస్ దిస్ ఒంగోల్. థ్యాంక్ యూ ఒంగోల్ ఫర్ కీపింగ్ సపోర్టింగ్. థ్యాంక్ యూ, సీ యూ. సో అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. మేము నైటే స్టార్ట్ అవుదాం అనుకున్నాము, కానీ నైట్ ఇప్పుడు మనం స్టార్ట్ అయితే టైం ఇప్పుడు 7 అవుతుంది. సో రీచ్ అయ్యాక ఆల్మోస్ట్ లైక్ మిడ్ నైట్ ఒక 3:30, 4 అవుతుంది మార్నింగ్. కాబట్టి నైట్ ఇక్కడే స్టే చేసుకొని రేపు మార్నింగ్ వెళ్దాం అన్నట్టు ఫిక్స్ అయ్యాము. సో వెళ్ళే ముందు ఒక 1 day బిఫోర్ ఇప్పుడు క్లయింట్ని కలిసేసి అక్కడ ఫీడ్బ్యాక్ తీసుకొని మిగతా డిస్కషన్ చేసుకొని మనం స్టార్ట్ అవుదాము. సో ఇప్పుడు క్లయింట్ వాళ్ళ ఆఫీస్కి వెళ్తున్నాము. సో లెట్స్ గో. సో నేను ఇంకా మా అన్ననే పోతున్నాము. మన టీమ్మేట్ బర్త్డే ఉంది కదా, అవునా, సర్ప్రైజింగ్ కేక్ అక్కడ కోసం ఇక్కడికే తెచ్చుకున్నాం, ఇక్కడికే తెచ్చాం. సో అది ఒక సర్ప్రైజ్ ఉంది. ఎస్, బేబీ ఏమన్నాడంటే తెలియకుండా మనం కేక్ కట్ చేపిస్తాం. అవును, మాకు ఇప్పుడు మేము విషేస్తామని ఇప్పుడు కేక్ ఇంకా ఇంకేం పవన్ వద్దని చెప్తున్నాడు. గిఫ్ట్లో వల్ల నడుచుకుంటాం వాళ్ళు. ఏడు దుబాయ్ వచ్చినామా. రైట్ రైట్, బాయ్ 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 బాయ్. ఇప్పుడే మన క్లయింట్ మీటింగ్ అయిపోయింది. సో ఇప్పుడే మనం రూమ్కి వచ్చాము. ఇక్కడ చూస్తే మన టీమ్మేట్ది కూడా ఒక పర్సన్ది బర్త్డే ఉంది కాబట్టి కేక్ తీయడమే మర్చిపోయాము. బండి అక్కడ పార్క్ చేస్తాము కస్టమ్లా, కాబట్టి పెడతప్పుడు కూడా బాగా ఇబ్బంది అయింది. ఇప్పుడు మళ్ళీ కార్లు ఎందుకు అని చెప్పి వాచ్మెన్కి అడిగాము, ఏమైనా వెహికల్ ఉందా, మేము వెళ్ళి బేకరీకి వెళ్ళి అది తీసుకొస్తామని చెప్పాము. తను బండి అయితే లేదు కానీ సైకిల్ ఉందని చెప్పిండు. సో మా అన్న పట్టుకొచ్చేసి అని చెప్పిండు ఇమీడియట్గా. కాబట్టి ఒక చిన్న డైవర్షన్ ఇక ఆఫ్టర్ సో లాంగ్ టైం ఇదంతా కూడా ఒక మెమరీస్ లాగా. అన్న సైకిల్ పట్టుకొచ్చేయమని చెప్పిండు. ఇక నేను కూడా వస్తా అని చెప్పినాను. బైకు అన్న సైకిల్ ఇట్లా రావాలి, అట్టుకుని పోతా. చలో కాకా ఆపుతుందా అనే, గాలి ఉందా లేదా? మంచి ఎక్సర్సైజ్ అవుతుంది, బాడీ మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. చలో బాస్కెట్ బి ముంగట్ ఉంది. సో కేక్ బి ఇప్పుడు బాస్కెట్లో పెట్టుకొని మా సైకిల్ ఒక సైకిల్ ఉన్నాం, తాత ఒక సైకిల్ ఉన్నాడు. ఏం పోతున్నావు? ఏం పోతున్నావు? సైకిల్ సైకిల్ ప్రయాణం. సో ఈ విధంగా ఉంది మాకు. సో ఈ 2025లో మేము సైకిల్ మీద వెళ్తున్నాము. ఆఫ్టర్ ఇయర్స్, సో మెనీ ఇయర్స్, 5 years 5 years 10 years అవుతుంది కంపల్సరీ. ఎస్ ఎస్ ఎస్, ఆఫ్టర్ మెనీ ఏజెస్. నేను పోయి ఒక 6 years అవుతుంది సైకిల్. స్కూల్లో పోతుండే అంతే. ఒక 6 years అయినాక నేను కూడా వస్తలే. అన్న అయితే నాకు గెలిచి ఒక 7-8 ఏళ్ళు అవుతుంది కంపల్సరీ కంపల్సరీ మొత్తం బాడీ మొత్తం వామప్. ఎస్, మస్తు మస్తు అనిపిస్తుంది. ఇందాక నా బేకరీ అనిపిస్తుంది. నువ్వు అటు. సో ఫైనలీ బేకరీకి అయితే వచ్చేసాము. సో కేక్ ఇప్పుడు మనం సెలెక్ట్ చేసాము. యా 5 నిమిషాలు జర్నీ. 5 నిమిషాలకే దమ్ము వస్తుంది, ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత నడిచినాం కదా. ఎస్ బాడీ ఎక్సర్సైజ్ అయినట్టు అయింది, కానీ అట్ ద టైం నడుస్తుందండి. ఎస్, కేక్ అయితే వచ్చేసింది. సైకిల్ పైన పోయి తెచ్చినాం కేక్. ఎట్లా అనిపించింది మమ్మల్ని సైకిల్ పైన చూడగానే? చిన్నప్పుడు గుర్తొచ్చింది. చిన్నప్పుడు గుర్తొచ్చి గుర్తొచ్చినా మేము మీరు చలో బర్త్డే బాయ్ సర్ప్రైజ్ చేసాం. హ్యాపీ బర్త్డే టు యూ. ఈయనది వెనకలైనది. అవు తీసలేడు. సో ఆ రూమ్ కాకుండా ఈ రూమ్లో మేము కేక్ కటింగ్ చేస్తున్నాము. కొద్దిగా స్పేషియస్ ఉంది, ఇక్కడ సోఫా కూడా ఉంది కాబట్టి ఎస్ లెట్స్ సెలబ్రేట్. నీ బర్త్డే నువ్వే కేక్ తీస్తాం బ్రో, ఆగి మేము తీస్తాం. మేము ఉన్నాము. పవన్ దా దిల్దిరా ఎటు పోయినావు మళ్ళా? కమాన్, ఎటు పోయినావు? మొంబత్తియా స్ప్రేయా? చలో కానీ ఇంత తాగ్యం చేసి వచ్చినాం తెలుసా రవి?
త్యాగం ఇంత త్యాగం చేసి హెలికాప్టర్ సైకిల్ మీద పోయి సైకిల్ కి ఒక బాస్కెట్ బి ఉంది. కటింగ్ అయిపోయింది. ఎస్ బర్త్డే రవి. ఇట్లనే మంచిగా నవ్వుతూనే ఉండు, నవ్విస్తూనే ఉండు, పని మంచిగా చేయి, స్పీడ్ కానీ. చిన్నది పెట్టాలి, చిన్న మళ్ళీ కావాలంటే పెద్దది తింటారు. ఇప్పుడు ఫోటోలో చిన్నది పెట్టాలి. ఇప్పుడు ఫోటో వీడియో గాడ్ బ్లెస్ యూ. మంచి చదువుకో, చదువు అయిపోయింది కానీ మంచి పని చేయి. వన్ సెకండ్ ఇంకా చెప్పు చెప్పు ఇంకా 2 నూరేళ్ళు చల్లవాడు చల్లవాడు కొంచెమే పైంది. హ్యాపీ బర్త్డే బ్రదర్. ఇలాంటి బర్త్డేలు చాలా సెలబ్రేట్ చేయాలా. ఇంకోటి తల్లిదండ్రులని మంచిగా చూసుకోవాలా, మంచిగా పేరు నిలబెట్టాలా, మంచిగా ఉండాలా, హ్యాపీగా ఉండాలి. ఎక్కడున్నా మంచిగా ఇంట్లో హ్యాపీగా ఉండాలి. ఊళ్ళకి ఏం చేయొద్దు, పనుల దాంట్లో దీంట్లో ఫోకస్ పెట్టుకుంటా మంచిగా చేయాలి. అదే పని మనం ముంగట తీసుకెళ్తాం పెట్టిగా. ఓకే ఓకే కాదు. చూడండి మనం బర్త్డే ఇవ్వాలా, పార్టీ లేదు ఏం లేదు. ఇక మనోళ్ళకి కూడా ఇవ్వాల సాలరీ పడ్డది, ఏం సపోర్ట్. ఇక ఫోన్ పట్టుకుని ఉన్నాడు. అప్పటికే నా ముఖం చూసిండు, పడంగానే ఇక ఫోన్ పట్టేసుకోండి. ఇక బిజీ 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 బిజీ. అందరికి పడ్డది, నాకే పడలేదు. మళ్ళీ నాకేం లేదు ఆ పార్టీ. అందరు నీకే కాదు అందరికి. ఏమో రవి ఇట్లనా, ఏమొద్దు నాకు, ఏమొద్దు నాకు. మాట చాలు అంతే. మాటతో కడుపు నింపుకుంటాను, మాటతో నింపుకుంటాను నేను అంతే. ఏం చికెన్ తింటానా, మటన్ తింటానా, ఏం తాగుతానా, చేస్తానా, ఏం లేదు. మాట అంతే. ఏం చేస్తున్నాం? జస్ట్ సిట్టింగ్ బ్రో, జస్ట్ సిట్టింగ్. వర్క్ అయిపోయింది, ఇవి చిల్ చేస్తున్నాం. దేనికి? మా ఓన్ బర్త్డే ఉంది. బర్త్డే ఇప్పుడు సెలబ్రేషన్ ఏంది, ఎక్కడ పార్టీస్తున్నా అంటే నడవని హైదరాబాద్ పోవాలంటాడు. హైదరాబాద్ పోతే ఏం చేస్తారు పార్టీ? అరే బ్రో చిల్ చేయాలా బ్రో, టైం పోతే మళ్ళీ రాదు. సరే ఈ టైం ఇట్లున్నాం. ట్రైన్ బండికి పోదాం. 10 మందికి పోదాం. 10 మందిలో ఏం స్పెషల్? ట్రైన్ లో ఫుడ్ మంచిగా ఉండదు. ఆల్రెడీ ఫుడ్ ఆర్డర్ చేసినాం, ఇప్పుడు వస్తుంది. ఇవి ఏమో ఇక నువ్వేం చెప్పాలి, అందరూ మాట్లాడుతున్నాం. అందుకని ఆర్డర్ పెట్టేసినాం. పెళ్లి చూపులు చూడండి జరా. ఉంటే అమ్మాయి ఇక చెప్పండి. ఎంత ఏజ్ ఎంత? చెప్పు. 54. కలర్ కొట్టుకోడు. గోద్రేజ్ 23 అన్న. 23. గోత్రం చెప్పు. బండారి. బండారి గోత్రం కాదు, అది సర్నేమ్. అది సర్నేమ్. డాడీ పేరు ఏంది? సత్యనారాయణ. మమ్మీ పేరు? ఎందుకన్నా అన్ని ఏది చెప్పాడా జాతకము? అరే ఆ గర్ల్ ఇస్తారు ప్రపోజల్. 9 రూపీస్ రీఛార్జ్ చేసుకుంటే చాలు. 9 రూపీస్. ఎందుకు ఏముంటాయి అలా? కొత్త కొత్త బచ్చలన్నీ అవుతాయి. నువ్వు చెప్పేటట్టు నిన్నే ఫాలో అవుతాను నేను. సత్యం బ్రో వస్తున్నా. చెప్పాను కదా నన్ను వేరే చెప్పవు అన్న. వేదంతా నిన్నే ఫాలో అవుతున్నా అన్న. ఫోన్ మోగింది, ఇక్కడ నుంచి నేనే ఫాలో అవుతాను. గర్ల్స్ చేశాను. అరే గర్ల్స్ అంటాడు. నేను నోరేపలేదు నైనా, నేనేం అడుగుతున్నా, ఆయన సంబంధం అని అడుగుతున్నా. ఇట్లా అంటే సంబంధమే అని అన్నా నేను. రూమ్ లో చెప్పావు కదా అన్ని నన్ను అర్థం చేస్తున్నాడు. వీడియో నడుస్తుంది, ఏమనుకుంటారు పబ్లిక్. మనం ఇట్లా ఏంది రూమ్ లో చెప్పినా అంటే రూమ్ లో ఏం చెప్పినా నేను బాయ్ బాయ్ బాయ్. గాలికి పెట్టిరా మళ్ళీ ఇచ్చేసి ఆయనకు సెక్యూరిటీ కానీ ఇచ్చేసంతా. రవి పో, నీ చేతులతో ఇచ్చేసి. ఆశీర్వాదాలు వస్తాయి. బ్లెస్ మీ అని చెప్పు, బ్లెస్ మీ ఫాదర్ అని చెప్పు, బ్లెస్సింగ్స్ ఇస్తాడు ఆయన. సో ఫైనలీ మన ఒంగోలు ప్రాజెక్ట్ ఫినిష్ అయిపోయింది. ఇందాకే లేచాము, మళ్ళీ సైట్కి వెళ్ళినాము, ఫీడ్బ్యాక్స్ అంతా తీసుకున్నాము. నిన్న నైట్ పాసిబుల్ కాలేదు, సో కాబట్టి ఇప్పుడు వెళ్ళి తీసుకున్నాము. సో క్లయింట్స్ కూడా చాలా ఇంప్రెస్ అయిపోయింది. ఫ్యామిలీ అంతా కూడా వచ్చింది టైం తీసుకొని. అదేవిధంగా మార్నింగ్ మనకి 11 అవుతుంది ఇప్పుడు. సో మనం బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. టైం వచ్చి 11 మార్నింగ్ అవుతుంది.
సో ఇప్పుడు మనం స్టార్ట్ అవ్వబోతున్నాము. స్టార్ట్ అయిపోయినాం ఆల్మోస్ట్ చక్కగా హైదరాబాద్కి ఇంకా. సో 11 అవుతుంది. సో చూద్దాం ఎంత టైం పడుతుంది. మోస్ట్ ప్రాబ్లీ నాకు తెలిసి ఒక 4:30, 5 అవుతుంది, 5:30 మ్యాక్స్. సో ఈవినింగ్ 5:30 అవుతుంది కాబట్టి లెట్స్ గో. వెళ్తూ వీడియో మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సో అంటిల్ దెన్ వెళ్ళే ముందు మన వెహికల్ అయితే ఫుల్ ట్యాంక్ చేసుకుందాము. సో చేశాక లెట్స్ స్టార్ట్ అగైన్. ఓకే డన్. ఫుల్ ట్యాంక్ కొట్టాను. సో టైం వచ్చేసి మనకి 2 PM అవుతుంది. సో ఇప్పుడే మేము ఆల్రెడీ ఇచ్చాము ఇక్కడ లంచ్ చేసుకుందాం అని చెప్పేసి. సో లంచ్ చేశాక మళ్ళీ మన జర్నీ అనేది కంటిన్యూ చేసాము. సో లెట్స్ సీ. సో ఫైనలీ ఇంటికి అయితే వచ్చేసాము. టైం వచ్చేసి మనకి ఎంత 5:15 అవుతుంది, 5:08 అవుతుంది. సో ఏమంటుంది అడకం రాని వర్షం పడుతుందిరా చెప్పు అన్న